ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు ఏ దేశంలో ఉన్నట్లు స్విట్జర్లాండ్కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఎయిర్ ప్రకటించింది. భారతదేశంలో 65 నగరాలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? చాద్ దేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 8వ స్థానం. దేశంలోని తొలిసారిగా పనిచేసే చోట మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టింది? సాహస్ కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో జూన్ 1న విడుదల చేశారు? కర్నూలు జిల్లా పత్తికొండ. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు 2023-24 సీజన్కు సంబంధించి 52.31 లక్షల రైతుల కుటుంబాలకు ఎంత మొత్తం విడుదల చేశారు? 3923.22 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అదనంగా ఎన్ని కోట్లు కేటాయించింది? 12,911.15 కోట్లు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం 5వ ఏడాది నిధులు మే నెల 16 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విడుదల చేశారు? బాపట్ల జిల్లా నిజాంపట్నం. 1,23,519 మత్స్యకారుల కుటుంబాలకు 231 కోట్లు జమ చేశారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించాడు? పల్నాడు జిల్లా పెద్దకూరుపాడు. 2023 జూన్ 12న 43,10,165 మంది విద్యార్థులకు 1,042.53 కోట్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు స్మృతివనం ఎక్కడ ఏర్పాటు చేశారు? భీమవరం. జూలై 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? గుంటూరు జిల్లా చుట్టగుంట ప్రాంతంలో 361.29 కోట్ల విలువ గల 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్డ్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లు అందజేశారు. దేశంలోనే సురక్షిత మంచినీటి సరఫరాలో ఏ రాష్ట్రం అగ్రస్థానం లభించింది? ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 5,156 కోట్ల వ్యయంతో చేపట్టిన బందర్ పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు శంకుస్థాపన చేశారు? కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడి సమీపంలోని తపస్సిపూడి వద్ద 2023 మే 22న శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఏ పదార్థానికి భౌగోళిక గుర్తింపు లభించింది? ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తు లభించింది. జగనన్న విద్యా దీవెన పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విడుదల చేశారు? తూర్పుగోదావరి జిల్లా. 2023 మే నెల 24న విడుదల చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 36 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చెత్త సేకరణకు సంబంధించి ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు? 516 ఈ ఆటోలను ప్రారంభించారు. ఏపీలో పారిశ్రామిక నడవల అభివృద్ధి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎంత రుణం మంజూరు చేసింది? 1,166 కోట్లు మంజూరు చేసింది. దేశంలో మహిళా పోలీసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. 21.76%తో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏది? కేరళ. కర్ణాటకలో మహిళా ఉచిత ప్రయాణ పథకం దేనిని ప్రారంభించారు? శక్తి. దీనిని 2023 జూన్ 1 నుంచి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రంలోనే మొట్టమొదటి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించాడు? 2023 మే 29. గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్ వరకు. ఉత్తరప్రదేశ్లోని ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం 100 గంటల్లో 100 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించినట్లు రవాణా శాఖ అధికారి ప్రకటన విడుదల చేశారు. దాని పేరేమిటి? గజియాబాద్ టు అలీగఢ్
ఎక్స్ప్రెస్ హైవే అంటారు. మహారాష్ట్రలోనే అహ్మద్నగర్ జిల్లా పేరు మార్చి ఏ విధంగా పిలుస్తున్నారు? అహిల్యాదేవి హోల్కర్ జిల్లాగా పిలుస్తున్నారు. మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వేడుకలు ఎక్కడ నిర్వహించారు? రాయ్గఢ్ కోటలో నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచడం వల్ల రెపో రేటు ఎంత శాతం నిర్ణయించారు? 6.5%గా నిర్ణయించారు. రివర్స్ రెపో రేటును 3.35%గాను, ఎంఎస్ఎఫ్ రేటును 6.75%గాను, ఎస్డిఎఫ్ రేటును 6.25%గాను, బ్యాంకు రేటును 6.75%గాను, సిఆర్ఆర్ రేటును 4.50%గాను నిర్ణయించారు. 2022-23లో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత శాతానికి పరిమితమయ్యాయి? 22% పరిమితమయ్యాయి. 3.80 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. భారతదేశంలోకి వచ్చిన ఎఫ్డిఐలలో $17.2 బిలియన్ అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? సింగపూర్. ప్రపంచ స్టాక్ మార్కెట్లో భారత్కు ఎన్నో స్థానం లభించింది? 5వ స్థానం. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జపాన్, 4వ స్థానంలో హాంకాంగ్, 5వ స్థానంలో భారత్ నిలిచింది. స్టేబుల్ అవుట్లుక్లో భారత్ బీబీబీ సావరింగ్ రేటు యథాతథం అని ప్రకటించిన సంస్థ ఏది? S&P సంస్థ ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా జీడిపి వృద్ధి రేటు ఎంత నమోదైంది? 7.2%గా నమోదైంది. దేశంలో అత్యధికంగా ఎఫ్డిఐలు రావడం వల్ల మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 1,18,422 కోట్లు. భారత్లో అత్యంత విలువైన బ్రాండుగా ఏ గ్రూప్ నిలిచింది? టాటా గ్రూప్ నిలిచింది. అత్యంత విలువైన భారత బ్రాండుగా ఏ ఐటీ దిగ్గజం సంస్థ నిలిచింది? టీసీఎస్ కంపెనీ నిలిచింది. 2022 భారత జీడిపి 3.5 లక్షల కోట్ల డాలర్ను అధిగమిస్తుందని ఏ సంస్థ వెల్లడించింది? మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ వెల్లడించింది. భారత బ్యాంకుల లాభదాయక ఆరోగ్యకర స్థాయిలో స్థిరపడుతుందని, ఆస్తుల నాణ్యత మెరుగుపడటం కూడా కొనసాగుతుందని ఏ సంస్థ అంచనా వేసింది? S&P రేటింగ్ సంస్థ అంచనా వేసింది. భారత్లో ఉపాధి కల్పనతో పాటు పర్యావరణ అనుకూల వృద్ధికి ప్రోత్సాహం, సామాజిక ఆర్థిక సమగ్ర వృద్ధికి మద్దతు ఇవ్వనున్నట్లు ఏ సంస్థ ప్రకటించింది? ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రకటించింది. 2022-23లో యుఏఈ నుంచి భారత్కు ఎన్ని బిలియన్ల డాలర్లు వచ్చాయి? $3.35 బిలియన్ వచ్చాయి. 2023 ఏడాదికి గాను ఫోర్బ్స్ ద గ్లోబల్ 2022 విడుదల చేసిన ప్రపంచంలోని 2000 అతిపెద్ద కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీకి ఎన్నో స్థానం లభించింది? 45వ స్థానం. అమెరికాలో అతిపెద్ద బ్యాంకు అయిన జేపీ మార్గాన్ 2011 తర్వాత తొలిసారిగా 3.7 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులతో ఎన్నో స్థానం దక్కించుకున్నది? మొదటి స్థానం దక్కించుకున్నది. ప్రపంచ బానిసత్వ సూచీ 2023లో భారతదేశంలో అత్యధికంగా 1.1 కోట్ల మంది ఉంటూ ఎన్నో స్థానంలో నిలిచింది? మొదటి స్థానంలో నిలిచింది. భారత్లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? ముంబై. ప్రపంచంలో మొత్తం మీద ఖరీదైన నగరాలలో మొదటి 3 స్థానంలో నిలిచిన నగరాలు ఏవి? హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్. ఈ 3 నగరాలు మొదటి స్థానంలో నిలిచాయి. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఏ యూనివర్సిటీ నిలిచింది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. రియల్ టైం డిజిటల్ చెల్లింపుల పరంగా ప్రపంచంలోని మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? భారతదేశం. ప్రపంచంలోని అత్యంత దయనీయ దేశంగా ఏ దేశం నిలిచింది? జింబాబ్వే. ప్రపంచంలోని అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న జాబితాలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 103వ స్థానంలో నిలిచింది. జిఎస్ఎల్వి F-12 ప్రయోగం ఎప్పుడు నిర్వహించారు? 2023 మే 29. భారతదేశానికి చెందిన 2వ తరం నావిక్ ఉపగ్రహాల్లో ఏది మొదటిది? NVS
NVS-01 ఉపగ్రహం. NVS-01 ఉపగ్రహం ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరు? KVS భాస్కర్. INS విక్రాంత్పై రాత్రిపూట దిగిన యుద్ధ విమానం ఏది? MiG-29K. స్వదేశీ పరిజ్ఞానంతో బహుళ ప్రయోజనకర MH-60R హెలికాప్టర్ను రూపొందించిన అది ఏ యుద్ధ నౌకపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది? INS కోల్కతాపై ల్యాండ్ అయ్యింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే వ్యూహాత్మక అత్యాధునిక బాల్టిక్ క్షిపణి దేనిని భారత్ విజయవంతంగా పరీక్షించింది? అగ్ని ప్రైమ్ను విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను భారతదేశ నౌకాదళం ఎప్పుడు పరీక్షించింది? 2023 జూన్ 6న పరీక్షించింది. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ప్రయోగాలకు ఎవరు ఆమోదం తెలిపారు? అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA సంస్థ ఆమోదం తెలిపారు. సముద్ర జలాలతో హైడ్రోజన్ ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఎవరు కనుగొన్నారు? IIT మద్రాస్ శాస్త్రవేత్తలు. మొట్టమొదటిసారిగా అంగారక గ్రహంపై నుంచి లైవ్ వీడియో స్ట్రీమింగ్ను నిర్వహించనున్నట్లు ఏ సంస్థ వెల్లడించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. తృణధాన్యాల్లో ముఖ్యమైన కొర్రల జన్యుక్రమాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అమెరికాలోని ఏ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? న్యూయార్క్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన చైనా తొలి పౌర వ్యోమగామి ఎవరు? గు హైచావో. చైనా మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం ఏది? C-919 విమానం. భూమికి 1200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఒక నక్షత్ర మండలంలో కర్బన పునాది గల సంక్లిష్ట సేంద్రియ అణువులను కనుగొన్నారు. అవి ఎన్ని సంవత్సరాలు నాటివి అని పేర్కొన్నారు? 150 కోట్ల సంవత్సరాలు నాటివి అణువులు అని పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024లో చేపట్టనున్న మిషన్ పేరేమిటి? గగనయాన్ మిషన్. ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులకు సంబంధించి క్యాలరీలను కరిగించే ప్రోటీన్ను ఎవరు గుర్తించారు? కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శనిగ్రహం ఏ కిరీటాన్ని తిరిగి చేజెక్కించుకుంది? మూన్ కింగ్ అనే కిరీటాన్ని చేజెక్కించుకుంది. సౌర కుటుంబం ఆవాసయోగ్య గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు దాని పేరేమిటి? LP-791-18D అని పేరు పెట్టారు. ధ్వనితో పోలిస్తే 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్సోనిక్ క్షిపణిని రూపొందించినట్లు ఇరాన్ ప్రకటించింది. దాని పేరేమిటి? ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణి పత్తా. రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే సామర్థ్యం దాదాపు 400 రకాల ఔషధ మొక్కలకు ఉందని ఏ శాస్త్రవేత్తలు తేల్చారు? భారత శాస్త్రవేత్తలు తేల్చారు. భయం, తీవ్ర మానసిక ఒత్తిడి కలిగించిన ఘటనల తాలూకాకు జ్ఞాపకాలు మెదడులో చిరకాలం ఉండిపోయి ఏ రుగ్మతకి దారితీస్తుంది? పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ప్రపంచ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అజయ్ బంగా. UPSC నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మనోజ్ సోని 2023 మే 16 నుంచి బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ 2023 మే 29. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది? రౌనీత్ కౌర్. ఐక్యరాజ్య సమితి వలస విభాగమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ డైరెక్టర్ జనరల్గా అమెరికాకు చెందిన ఎవరు ఎంపికయ్యారు? అమీ ఫోఫ్. ఇస్రోకు చెందిన అంతరిక్ష విమాన కేంద్రం HSFC డైరెక్టర్ ఎవరిని నియమించారు? మోహన్ను నియమించారు. DRDO క్షిపణుల వ్యూహాత్మక వ్యవస్థల DGగా ఎవరు నియమితులైనారు? ఉమ్మలేని రాజబాబు. CBI నూతన డైరెక్టర్గా బాధ్యతలు ఎవరు స్వీకరించారు? ప్రవీణ్ సూద్. భారతీయ కళా చరిత్ర సమైక్య జనరల్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులైనారు? D కిరణ్ కాంత్ చౌదరి. అమెరికా నేషనల్ స్పెల్లింగ్ బీ 2023లో ఎవరు విజేతగా నిలిచారు? దేవషా విజేతగా నిలిచారు.
COP28 సలహా సంఘంలో సభ్యునిగా ఎవరు ఎంపికైనారు? ముఖేష్ అంబానీ. నూతన న్యాయశాఖ మంత్రి ఎవరిని నియమించారు? అర్జున్ రామ్ మేఘ్వాల్. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా 2023 మే 19న ఎవరిని నియమించారు? జస్టిస్ ఏవి శేషసాయి. న్యూయార్క్ పోలీసు శాఖలో భారత సంతతి మహిళ అత్యున్నత ర్యాంకు పొందిన దక్షిణాసియా వనితగా గుర్తింపు పొందింది. ఆమె పేరు ఏమిటి? ఫాతిమా బుల్లార్ మాల్డోనడో. అమెరికా అధ్యక్షత భవనం శ్వేతసౌధంలో డొమెస్టిక్ పాలసీ సలహాదారు పదవిని భారతీయ అమెరికన్ మహిళ ఎవరు చేపట్టారు? నిరా టాండన్. బర్మింగ్హామ్ తొలి బ్రిటిష్ ఇండియా మేయర్గా ఎవరు ఎంపికైనారు? చమన్ లాల్. రహస్య పత్రాల కేసులో ఎవరిపైన ఫెడరల్ నేరాభియోగాలు నమోదయ్యాయి? డొనాల్డ్ ట్రంప్. గృహ హోరన్ ఇండియా సంపన్నుల జాబితాలో 59,030 కోట్ల సంపదతో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న వారు ఎవరు? రాజీవ్ సింగ్. దేశంపై యుద్ధం కుట్ర కేసులో నిందితుడైన ఖలిస్తాన్ ఉగ్రవాది ఆచూకీ తెలిపిన వారికి NAI సంస్థ ఎంత బహుమతి ప్రకటించింది? 10 లక్షల బహుమతి ప్రకటించింది. కృత్రిమ కాళ్లతో ఎవరెస్టు ఎక్కిన బ్రిటిష్ గుర్ఖా మాజీ సైనికుడు ఎవరు? హరిబుద్దా మగర్. సరిహద్దు భద్రతా దళం BSF డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులైనారు? నితిన్ అగర్వాల్. ప్రభుత్వ రంగం యూకో బ్యాంక్ కొత్త MD CEOగా ఎవరు నియమితులైనారు? అశ్విని కుమార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు కొత్త చైర్పర్సన్ ఎవరు? కె ప్రతాప్ రెడ్డి నియమితులైనారు. ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త చైర్మన్ ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అమరేంద్ర ప్రకాష్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్రమట్టు నగరానికి భారత సంతతికి చెందిన ఎవరు మేయర్గా ఎన్నికైనారు? సమీర్ పాండే. 2023-24 సంవత్సరానికి భారత పరిశ్రమల సమైక్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు? ఆర్ దినేష్. ఐఫా అవార్డు 2023. ఉత్తమ చిత్రం దృశ్యం 2. ఉత్తమ నటుడు హృతిక్ రోషన్ విక్రమ్ వేద మూవీకి. ఉత్తమ నటి అలియా భట్ గంగూబాయ్ కథియావాడ మూవీకి. ఉత్తమ దర్శకుడు ఆర్ మాధవన్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ మూవీకి. ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 మూవీకి ఐఫా అవార్డులు పొందడం జరిగింది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఏ సినిమాకు 3 అవార్డులు లభించాయి? మట్టి కథా చిత్రానికి లభించాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త గురుస్వామి రవిచంద్రన్కు ఏ పురస్కారం లభించింది? టిమోషెంకో మెడల్ లభించింది. భారత సంతతి శాస్త్రవేత్త జోయితా గుప్తాకు ఏ పురస్కారం లభించింది? డచ్ నోబెల్ అవార్డు లభించింది. ఉత్తమ పంచాయతీగా పులివెందుల మండలంలోని ఏ పంచాయతీ ఎంపికైంది? ఈ కొత్తపల్లి పంచాయతీ ఎంపికైంది. ప్రపంచంలోనే నెంబర్ 1 హోటల్గా ఏది నిలిచింది? రాంబాగ్ ప్యాలెస్ హోటల్ నిలిచింది. అంతర్జాతీయ రచయిత సల్మాన్ రష్దీ అవార్డు లభించింది. పెన్ సెంటనరీ కవరేజ్ అవార్డు లభించింది. ఫ్రెంచ్ ఓపెన్ 2023 సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? పురుషుల విభాగంలో నోవాక్ జోకోవిచ్ సెర్బియా ఆటగాడు. మహిళల విభాగంలో ఇగా స్వైటెక్ పోలాండ్ దేశస్థురాలు. ప్రపంచ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన టెన్నిస్ ఆటగాడు ఎవరు? నోవాక్ జోకోవిచ్. మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా దక్షిణ కొరియాపై గెలుపొందినారు. జావెలిన్ త్రోలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయుడిగా ఎవరు నిలిచారు? నీరజ్ చోప్రా. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా ఎవరు నిలిచారు? ఆస్ట్రేలియా ఇండియాపై గెలిచారు. జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్ విజేతగా ఎవరు నిలిచారు? ఇండియా పాకిస్తాన్పై విజయం సాధించింది. 5,000 మీటర్ల పరుగులు కెన్యా దేశానికి చెందిన అథ్లెట్ ఎవరు ప్రపంచ రికార్డు నెలకొల్పారు? ఫెయిత్ కెంపియగాన్. ప్యారిస్ సెయింట్ జర్మన్ జట్టు స్ట్రైకర్ ఎవరు ఫ్రెంచ్ గోల్డ్ బూట్ను దక్కించుకున్నారు? కెయిలియన్ ఎంబాపే. స్లోవేనియా
ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు ఎవరు విజేతగా నిలిచారు? సమీర్ వర్మ. షార్జా మాస్టర్ టైటిల్ను భారత యువ ఆటగాడు మాస్టర్ ఎవరు గెలుచుకున్నారు? అర్జున్ ఇరిగేసి. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్ ఎవరు విజేతగా నిలిచారు? హెచ్ఎస్ ప్రణయ్. ఇండియా పసిఫిక్ దీవుల సహకార వేదిక 3వ శిఖరాగ్ర సదస్సు 2023 ఎక్కడ నిర్వహించారు? 2023 మే 22 పపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మోరిస్ బైలో జరిగింది. ప్రపంచ పర్యావరణ జల వనరుల సదస్సు 2023 ఎక్కడ నిర్వహించారు? 2023 మే 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలోని నెవడా రాష్ట్రంలో హ్యాండర్సన్ నగరంలో జరిగింది. పర్యాటక రంగంపై G20 వర్కింగ్ గ్రూప్ 3వ సదస్సు ఎక్కడ నిర్వహించారు? 2023 మే 22 నుంచి 24వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని షేర్-ఏ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. G20 దేశాల వ్యవసాయ మంత్రుల 4వ సమావేశం 2023 జూన్ 15 నుంచి 17 వరకు ఎక్కడ జరిగింది? హైదరాబాదులో జరిగింది. అమెరికా పార్లమెంట్ భవనంలో తొలి హిందూ అమెరికన్ సదస్సు ఎప్పుడు నిర్వహించారు? 2023 జూన్ 14న. G20 దేశాల అభివృద్ధి మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించారు? వారణాసి 2023లో జూన్ 11 నుంచి 13 తేదీ వరకు. నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ 2023 మే 27. ఈ సమావేశం యొక్క థీమ్ వికసిత్ భారత్ @2047. దేశ రాజధాని ఢిల్లీలోని పురాణా కిల్లాలో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన త్రవ్వకాలలో ఎన్ని సంవత్సరాల ఆనవాళ్లు బయలుపడ్డాయి? 2500 సంవత్సరాల ఏళ్ల నాటి అవశేషాలు బయటపడ్డాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఏ శివాలయం 5-6 డిగ్రీల వంగుతున్నట్లు భారత పురావస్తు శాఖ తెలిపింది. అది ఏ దేవాలయం? తుంగనాథ్ శివాలయం. ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల చొప్పున భూమిలోకి కూరుకుపోతున్న నగరం ఏది? న్యూయార్క్. భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకాన్ని ఏ దేశస్థులు మే 30న మొదలుపెట్టారు? చైనా దేశస్థులు. ఏ నగరంలో 5000 ఏళ్ల నాటి బొమ్మల లిపి బయలుపడింది? హైదరాబాద్ బంజారా హిల్స్లోని బిఎన్ఆర్ హిల్స్లో ప్రాంగణంలో గుర్తించారు. ప్రపంచ జీవ వైద్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దాని యొక్క థీమ్ ఏమిటి? మే నెల 22 జరుపుకుంటారు. దీని థీమ్ ఫ్రమ్ అగ్రిమెంట్ టు యాక్షన్, బిల్డ్ బ్యాక్ బయోడైవర్సిటీ. దీని యొక్క థీమ్. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2023 యొక్క థీమ్ ఏమిటి? మే నెల 31 జరుపుకుంటారు. దీని థీమ్ గ్రో ఫుడ్ నాట్ టొబాకో. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2023 యొక్క థీమ్ ఏమిటి? జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. దీని థీమ్ సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అండర్ ది కంపాగైన్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2023 థీమ్ ఏమిటి? జూన్ 7న ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ ఫుడ్ స్టాండర్డ్ సేవ్ లీవ్స్. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2023 థీమ్ ఏమిటి? జూన్ 12 జరుపుకుంటారు. దీని థీమ్ సోషల్ జస్టిస్ ఫర్ ఆల్, ఎండ్ చైల్డ్ లేబర్. ప్రపంచ రక్తదాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2023 యొక్క థీమ్ ఏమిటి? జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ గివ్ బ్లడ్, గివ్ ప్లాజ్మా, షేర్ లైఫ్, షేర్ ఆప్టెన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 21. జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 29.